ఒకనొక రోజు వస్తుంది, నువ్వు నిజమైన క్రైస్తవుడో కాదో చూపించాలా, నువ్వు నిజంగా దేవుని బిడ్డవా కాదా తెలియాలా. దేవుడు నీ ఐడెంటిటీని అడుగుతాడు, నీ భక్తి జీవితాన్ని అడుగుతాడు, నీ విశ్వాస జీవితాన్ని అడుగుతాడు. నువ్వు కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవుడువా, లేదా నీ స్వభావంలో కూడా క్రైస్తవ్యం ఉందా చూపించని దేవుడు అడుగుతున్నప్పుడు ఆ పట్టణాల్లో ఉన్న ప్రజల వలె ఫెయిల్ అయిపోతావా, లేకపోతే అయ్యా ఇదిగో పలానా రోజు నా హృదయంలోకి యేసయ్యను అంగీకరించాను, నా పాప జీవితాన్ని కడుక్కున్నాను, యేసయ్య రక్తంతో నా జీవితాన్ని కడుక్కున్నాను, ఆయన బిడ్డగా నేను బ్రతికాను, దిస్ ఈజ్ మై లైఫ్, ప్రతిరోజు నేను దేవుని కొరకు చేసిన పనులివి అని దేవుని కొరకు ఏదైనా చూపించగలిగే రికార్డ్ నీ దగ్గర ఉందా? దేర్ విల్ బి వన్ డే యూ నీడ్ టు షో యువర్ ఐడెంటిటీ టు క్రైస్ట్. అప్పటిదాకా అందరం కలిసే ఉంటామేమో, సంఘ పెద్దల్లా ఉంటామేమో, సేవకుల్లా ఉంటామేమో, అబ్బో దేవుని కొరకు చాలా గొప్ప కార్యాలు చేసేవాళ్ళగా ఉంటామేమో, మా కులం క్రైస్తవ కులం అంటావేమో, మా తాతగారు గుళ్ళు కట్టించారంటావేమో, చాలా విషయాలు చెప్పొచ్చేమో. కానీ ఆర్ యు ఎ ట్రూ క్రిస్టియన్ ఇన్ యువర్ నేచర్, ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలో నువ్వు క్రైస్తవుడువా కాదా?